లైఫ్‌లో చాలా సంతోషపడ్డ క్షణాలే ఉన్నాయి సార్ మీకు? అన్నిటికంటే నా జీవితంలో సంతోషపడ్డ క్షణం నేను చెప్తా అండి. మా అమ్మాయి పుట్టినప్పుడు. వావ్! నాకు ఫస్ట్ ఆడపిల్ల పుట్టింది. నేను గాని, నా భార్య కానీ ఆడపిల్లే పుట్టాలని కోరుకున్నాం. హ్మ్. అది పుట్టక ముందరే నిహారిక అని మా సంస్థకి పేరుండేది. నా వ్యాపారానికి పేరుండేది. మేము ఇల్లు కొనుక్కుంటే ఇంటికి కూడా నిహారిక అని పేరు పెట్టుకున్నా. ఆ! తర్వాత నా బిడ్డ పుడితే దానికి కూడా నిహారిక అని పేరు పెట్టాను. వావ్! ఎందుకు ఆడపిల్ల పుట్టాలి అనుకున్నా అంటే, నాకు సిస్టర్స్ లేరు. ఓకే. మా నాన్నగారికి సిస్టర్స్ లేరు. ఓకే. మూడో తరంలో మీ ఆడపిల్ల ఆ! పుట్టాలి. అవును గదా! ఒకటి. రెండోది, ఒక ఆడపిల్ల మనసు నేను చాలా దగ్గరగా చూశాను. మా అమ్మ స్వార్థం అది. మా అమ్మ వాళ్ళ నాన్నని విపరీతంగా ప్రేమించేది. ఆ! మా ఆవిడ వాళ్ళ నాన్నని విపరీతంగా ప్రేమిస్తుంది. నాకు బిడ్డ పుట్టాలి, నన్ను ప్రేమించాలి అని నేను కోరుకున్న అది అట్టాగే ప్రేమిస్తుంది ఇప్పుడు సో నాకు కూడా. స్వీట్. సో స్వీట్. సో ఆడపిల్లలంటే ఇష్టం సార్ నాకు. హ్మ్. ఆడపిల్లల కోసం ఏదైనా చేస్తాను. ఐ రెస్పెక్ట్ వుమెన్. వావ్! నేను నా 64 ఇయర్స్ జీవితంలో ఒక్క ఆడపిల్ల కూడా నా మాటతో గానీ, నా చూపుతో గానీ, నా కంటితో గానీ, నా స్పర్శతో గానీ ఇబ్బంది పడలా. వాహ్! ఐ రెస్పెక్ట్ వుమెన్ టు దట్ సూపర్. గోల్. సూపర్. ఎందుకంటే మన ఇంట్లో ఉంటారు కదా! అవును. మన ఇంట్లో కూడా అట్లాంటి ఆడవాళ్ళు ఉంటారుగా. ఉంటారు కదా! హ్మ్. ఇండస్ట్రీకి వచ్చిన వాళ్ళ ఆడపిల్లలు కూడా నేను బిడ్డల్లా చూసా, చెల్లెళ్ళలా చూసా. ఎంతోమంది ఫ్రెండ్స్, కొలీగ్స్ ఉంటారు. ఎవ్వరు కూడా నా నుంచి ఏ రోజు అసలు ఎంత టెస్టిమోనియల్ అంటే, నాకు ఇంకా అప్పుడు పెళ్లి కాలేదు. శిల్ప, ఇప్పుడు హ్మ్. డబ్బింగ్ చెప్పే అవును. శిల్ప గారు ఫస్ట్ హీరోయిన్ నాకు. అమ్మాయి నాకంటే చిన్నది. ఒకసారి ఏదో ఊరు వెళ్ళాలని కారులో నేనెళ్ళి వాళ్ళని పికప్ చేసుకుంటున్నా. వాళ్ళ మదర్ వస్తారు. హీరోయిన్‌తో పాటు మదర్ అవును. వస్తారు. ఆవిడ కారులో నన్ను చూసి ఆవిడ ఏమన్నారు తెలుసా? "అబ్బా! ప్రదీప్ గారు వస్తుంటే నేను రానమ్మా. మీ ఇద్దరు వెళ్ళిరండి" అన్నారు. వాడే. ఒక తల్లి ఇచ్చిన సర్టిఫికేట్ నా బా! గుండెని కదిలించేసింది. సూపర్. ఇంత నమ్మకం మన మీద ఉన్నప్పుడు ఆ నమ్మకాన్ని మనం వమ్ము చేసుకోకూడదు. హ్మ్. మీ కంట్లలోంచి నీళ్ళొచ్చిన సందర్భం ఉందా సార్? లక్ష సార్లు. కష్టానికి నేనెప్పుడు కళ్ళల్లో నీళ్ళు రావు. ఆ! కష్టానికి నేను చచ్చిపోయినా, ఆ! నన్నెవడైనా చంపినా, ₹1,00,00,000 నష్టం వచ్చినా, నన్ను అవమానపరిచినా నా కంట్లో నీళ్ళు రావు. హృదయ స్పందన, ప్రేమకి, ఆర్ద్రతకి ఎవరినైనా చూస్తే అరే భలే ఉన్నారురా ఈ పిల్లాడు, ఈ పిల్ల అనుకున్నా అప్పుడు నా కళ్ళమ్మట నీళ్ళొస్తాయి. ఓకే. ఐయామ్ వెరీ హైలీ వాలటైల్ ఎమోషనల్ గై. ఎమోషనల్ గై. హ్మ్. పసిబిడ్డని చూసినా వాళ్ళు కష్టపడుతుంటే, వాళ్ళు ఎవరైనా మంచి చేస్తుంటే, వాళ్ళు 10 మందికి మంచి వాళ్ళ ప్రేమతత్వం చూపిస్తారు కదా! అప్పుడు నా కళ్ళలో నీళ్ళొస్తాయి. సో, బాధతో వచ్చేదేం లేదు. అదేం సార్ హ్మ్. టెంపరరీ ఒక ఫేజ్. ఓకే. అంతే. నీ మీద నీకు నమ్మకం ఉన్నప్పుడు ఇక ఏది మనల్ని ఏం చేయలేదు. రాముడు ఏం నేర్పించాడు? హ్మ్. కింద పడుకుని కళ్ళమ్మట నీళ్లున్నా, సీత లేకపోయినా గెలిచి చూపించమన్నాడు. అర్జునుడు ఏం నేర్పించాడు? అన్ని శస్త్రాలు నేర్చుకుని బృహన్నల వేషం వేసి, మీసం తీసేసి ఏడాది పాటు నీ టైం బాలేనప్పుడు నోరు మూసుకు కూర్చోమని చెప్పాడు. బా! ఏ పురాణమైనా, ఇతిహాసమైనా, గ సాయిబాబా చరిత్ర తీసుకున్నా, శ్రీరామచంద్రుడి చరిత్ర ఏ చరిత్ర తీసుకున్నా కష్టం ఉన్నప్పుడు ఎలా ఉండాలని వాళ్ళు నేర్పించారు మనకి. హ్మ్. దేవుణ్ణి నమ్మటం అంటే గుడ్డిగా శ్రీరామ్ అంటాం కాదు. శ్రీరామ తత్వాన్ని మనం ఎంబైర్ చేసుకోవాలి. అందుకే మా కొత్త కాన్సెప్ట్ ఏంటంటే దగ్గరగా ఉన్నామా, దగ్గరే ఉన్నామా. దగ్గరగా ప్రతివాడు ఉంటాడు. నువ్వు రోజు 40 రోజుల ఉపవాసాలు చేయి, 40 రోజులు నువ్వు మాలేసుకో, 40 రోజులు పూజలు చేయి, వ్రతాలు చేయి. బయటకొచ్చి సాటి మనిషిని మనిషిలా చూడలేని వాడు ఆ పూజ ఎందుకు? హ్మ్. భగవత్ మార్గంతో దగ్గరే ఉండాలి. దగ్గరగా ఉంటే చాలు. హ్మ్. దగ్గరే ఉండాలి. వావ్! స్వామి ఏం చెప్పాడు, అయ్యప్ప స్వామి ఏం చెప్పాడో అది పాటించాలి. అల్లా ఏం చెప్పాడు, జీసస్ ఏం చెప్పాడు, రాముడు ఏం చెప్పాడు, కృష్ణుడు ఏం చెప్పాడు, అవి మనం పాటించగలిగితే మనకప్పుడు మనం నిజంగా దేవుడిని గౌరవించినట్టు. నేటి యువతరం సార్. వాళ్ళకేం సందేశం ఇస్తారు? నేనే యువకుడిని, ఇంకా ఆ! యువతరానికి ఏం సరే సందేశం? మీ తోటి వాళ్ళకేం సందేశం ఇస్తారు? అంటే నా తోటి వాళ్ళకి యెస్. చాలా యెస్. అంటారు. ఒక్కటే చెప్తానమ్మా, చేసే పని మీద ఫోకస్ పెట్టండి. ఓకే. ఈ రోజున ప్రపంచం మొత్తం మిమ్మల్ని ఒక కాంబినేషన్‌లో చూస్తుంది. ఈ కాంబినేషన్‌కి నేను లాస్ట్‌గా చెప్పే ఒక కాంబినేషన్ ఇది. పంచపాండవుల గురించి మనం మాట్లాడుకున్నాం. ఈ పంచపాండవులు మనలో ఉండాలి. మీలో 5గురు రాజులుండాలి. ఓకే. ధర్మరాజ, ద హ్మ్. కింగ్ ఆఫ్ వాల్యూస్, ఓకే. విలువలుండాలి. మీ హానెస్టీ, ఇంటిగ్రిటీ, సిన్సియారిటీ మొత్తం విలువలతో నిండుండాలి. భీమసేన, ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్స్, సామర్థ్యం ఉండాలి. కష్టపడి పనిచేసే తత్వం ఉండాలి. లక్ష్యం వైపు వెళ్ళే తత్వం ఉండాలి. భీమసేన, ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్స్. అర్జున, ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్. హ్మ్. మన ప్రవర్తన ఎలా ఉండాలంటే 10 మందికి ఆదర్శనీయంగా ఉండాలి. అర్జున్‌లా ఉండాలి. పాజిటివిజం ఉండాలి. పాజిబిలిటీ థింకింగ్ ఉండాలి. ఎంపతి ఉండాలి. ఓపెన్‌నెస్ ఉండాలి. ఫ్లెక్సిబిలిటీ ఉండాలి. నకుల, ద కింగ్ ఆఫ్ స్కిల్స్.
నైపుణ్యాల రారాజు నకులుడు. ఉమ్, నైపుణ్యాలు, మీ కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి, లీడర్షిప్ స్కిల్స్ ఉండాలి, క్రియేటివ్ స్కిల్స్ ఉండాలి, టైం మేనేజ్మెంట్ ఉండాలి, స్ట్రెస్, ఇవన్నీ నకులుడు. నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్ అండ్ సహదేవ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. సి కత్తి పట్టి మనం కేక్ని కోయచ్చు, పీకని కోయచ్చు. వా. సోషల్ మీడియా కూడా అంతే. yes. నాలెడ్జ్ డెవలప్ చేసుకో. ఒక పదం పర్సివరెన్స్ అని వచ్చింది, వెంటనే గూగుల్లోకి వెళ్ళు, వాట్ ఈస్ ద మీనింగ్ అని, దాని తెలుగు అర్థం ఏంటో చూడు. నీకు ఒక పదం పెరగల, ఓ ఫ్రెండ్ ఇక్కడ పెరిగాడు కదా. అనుక్షణం నాలెడ్జ్ని చూసుకోవాలి. ఎట్ దిస్ 64 years ఎవ్రీ డే ఐ స్పెండ్ 1 hour ఆన్ బుక్ రీడింగ్ అండ్ దెన్ నాలెడ్జ్ గెయినింగ్. మీకు 48 hours ఏమైనా ఉంటాయా? మాకు ఏముండవండి, ఉన్న దాంట్లోనే. మాకైతే 24 hours సరిపోవట్లేదు ఈ ఒక పని ఇప్పుడు చేయడానికి. డ్రైవర్ కార్ నడుపుతూ ఉంటాడండి, మా ఇక్కడి నుంచి మా ఇంటికి వెళ్ళడానికి 45 minutes అవుతుంది. ఓకే ఒక ఈ బుక్ పెట్టుకుని చెవిలో మనం ఆడియో బుక్ వింటే నాలెడ్జే కదండి. ఓకే ఆవిడ రెస్ట్ రూమ్కి వెళ్ళిన పుస్తకం తీసుకెళ్ళొచ్చు కదా. స్క్రీను 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 స్క్రీన్ స్క్రీన్. నేనేం చెప్తానంటే, కొత్త అలవాటు ఇప్పుడు కొత్త ప్రపంచం ఏమడుగుతుందంటే, స్క్రీన్ లేకుండా గంట సేపు నీ హాబీని పర్సూ చేయి. అది వాకింగ్ అవ్వచ్చు, ప్లేయింగ్ అవ్వచ్చు, పుస్తకం చదవచ్చు, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నీ ఇష్టమైన పని చేయి, స్క్రీన్ చూడకు. అబ్బా ఒక గంట రోజుకి. మారిపోయింది చూడండి కాలం. సో ఈ 5 రాజులు, ధర్మరాజ ద కింగ్ ఆఫ్ వాల్యూస్, భీమసేన ద కింగ్ ఆఫ్ స్ట్రెంగ్త్, అర్జున ద కింగ్ ఆఫ్ యాటిట్యూడ్, నకుల ద కింగ్ ఆఫ్ స్కిల్స్, సహదేవ ద కింగ్ ఆఫ్ నాలెడ్జ్. ఈ 5 నీలో ఉంటే అప్పుడు ద 6th king, ద కింగ్ ఆఫ్ సక్సెస్ కాల్డ్ శ్రీకృష్ణుడు నీలో ఉంటాడని నేను విశ్వసిస్తాను. ఇదే యూత్ మొత్తాన్ని చెప్తున్నాను. నీకు వర్త్ ఉంటే అవతల వాడు నో ఎలా చెప్పాలని ఆలోచిస్తాడు. నీకు వర్త్ లేకపోతే అవతల వాడు ఎస్ చెప్పడానికి కూడా భయపడతాడు. సార్ మీరు సాధించింది అంత తృప్తిగా ఉన్నారా? ఇంకేమైనా ఉన్నాయా మీ కోరికలు? నేను సాధించిన ఇంకా ఉన్నాయండి సాధించాల్సింది. ఓకే. ఎందుకంటే నేను ఇప్పుడు 25 లక్షల మందికి టచ్ చేశాను. అవును. కానీ నా గోల్ ఏంటంటే ఐఎమ్ జస్ట్ 64. జస్ట్ 64. ఓకే. ఇప్పుడే నా గురించి నేను తెలుసుకుంటున్నాను. జస్ట్ 64, జస్ట్ బాన్. ఓకే. ఇంకొక 6 ఏళ్ళలో 10 ఏళ్ళలో 15 ఏళ్ళలో నాకు ఓపిక ఉన్నంతలో 25,000 మంది ప్రదీపులను తయారు చేయాలని నా గోల్. ఎందుకు చేయాలి? ట్రైన్ ద ట్రైనర్స్. ఎందుకు చేయాలంటే 25 కోట్ల మంది భారతీయులు స్కూల్లో చదువుతున్నారు, 15 కోట్ల మంది భారతీయులు కాలేజీలో చదువుతున్నారు. అంటే 40 కోట్ల మంది ప్లస్ టీచర్లు మంచివాళ్ళు మనందరం కలిస్తే వచ్చే 12 ఏళ్లలో ఈ దేశాన్ని మార్చగలుగుతాం. మార్పు స్కూళ్ళ నుంచి రావాలి, తల్లిదండ్రుల నుంచి రావాలి, టీచర్ల నుంచి రావాలి. ఏం మార్చాలి? ఈ కుల వ్యవస్థ మనకు అవసరమా? ఈ మత వ్యవస్థ మనకు అవసరమా? మనకి ఏంటి, మనం ఉన్నది ఏంటి, మనం చేస్తుంది ఏంటి? పేదవాడని ఒక 2 వర్గాలు చేస్తే వెజిటేరియన్, నాన్ వెజిటేరియన్, రిచ్ అండ్ పూర్, దట్ ఈస్ ఇనఫ్ కదా. ఇక్కడ ఎంత బాగుంటుంది. అరే ఒక 6 ఏళ్ల పిల్లాడు నీ పేరేంట్రా అంటే ప్రదీప్ గుప్తా, ప్రదీప్ శాస్త్రి, ప్రదీప్ గౌడ్, ప్రదీప్ రెడ్డి, ప్రదీప్ రాజు, వాడి ఇష్టం. అరే ఎందుకు నేను ప్రదీప్ అని చెప్పుకునే సమాజం ఎప్పుడు వస్తుంది మనకి? ఎప్పుడు వస్తుంది? ఇది తీసుకురావాలంటే స్కూళ్ళల్లో, కాలేజీలో. అదే నా ఆశయం. అంత వండర్ఫుల్ సార్. ఇంకొకటి, ఈ ఆధునిక భార్య భర్తలు కొట్టుకు చేస్తున్నారు, వాళ్ళ కోసం ఒక 2 మంచి మాటలు. నాయనలారా అర్థం చేసుకోండి, సర్దుకుపోండి. ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ సర్దుకుపోవటం. అంతే. సర్దుకుపోవటం అంటే ఏంటంటే ఒకరినొకరు కాసేపు క్షమించేసేయండి. మీకు ఇష్టమైన ఫ్రెండ్ చిన్నప్పుడు గుర్తుపెట్టుకోండి, కట్టి మాట్లాడడం, ఇద్దరు కొట్టుకుంటాం, 10 నిమిషాలు ఎట్లా కలిసిపోతాం దోస్త్. అదే ప్రిన్సిపల్. మొన్న ఒక టీవీ ఆర్టిస్ట్ చూసారా, భార్యతో గొడవపడి చిన్న విషయంలో రాత్రి వెళ్ళి సూసైడ్ చేసుకున్నాడు, పొద్దున్న లేసరికి చనిపోయి ఉన్నాడు. పెద్ద ఆర్టిస్ట్. అసలు ఎందుకు, నేను అదే అడుగుతున్నాను, ఎందుకు ఇష్టం లేకపోతే విడిపోండి, కలిసి ఉండండి. అసలు అన్నిటికంటే ఎక్కువ మళ్ళీ చెప్తాను నేను, ఎవరో ఒక కామన్ ఫ్రెండ్ని పెట్టుకోండి, భార్యాభర్తలు ఇద్దరికి. మీ మేనమ అవ్వచ్చు, నా మేనమ అవ్వచ్చు, ఇటుపక్క బాబాయ్ అవ్వచ్చు, ఎవడో ఒక వ్యక్తిని మీరు గాడ్ ఫాదర్ అనుకోండి. మీ కష్టం సుఖం ఆయన చెప్తామండి, ఆయన కాపాడతాడు మిమ్మల్ని. చెప్పకపోతే కమ్యూనికేషన్ లేక 90%. డాక్టర్ చక్రవర్తి అని ఒక సినిమా వచ్చింది, పాత నాగేశ్వరరావు గారికి. నాగేశ్వరరావు గారికి సావిత్రిని చూసి చనిపోయిన నా చెల్లెల్లో ఉంది అనుకుంటాను. సావిత్రి గారు వీడేంట్రా నన్ను అట్టా చూస్తున్నాడని ఆవిడ అనుకుంటుంది. హస్బెండ్ వచ్చి వీళ్ళిద్దరికి మధ్య ఏదో ఉంది అనుకుంటాడు. సినిమా ఎండులో కానీ నా చెల్లెలని చెప్పడు, ముందరే చెప్పేస్తే పోలా కథే ఉండదు కదా. అలా నీలో నాకు నచ్చేది ఇది నా చిన్న చిన్న ప్రాబ్లమ్స్, నిన్ను ఇలా చేసావు, వద్దు ఈ రోజు నుంచి ఇలా ఉందాం, నీకు నచ్చంది ఏదో ఉంది, నేను కూడా ఓపెను అని మనసు విప్పి మాట్లాడుకుంటే కష్టాలే రావు. కాబట్టి భార్యాభర్తలు ప్రతిరోజు ఏ ఫ్యామిలీ దట్ టాక్స్ టుగెదర్ విల్ వాక్ టుగెదర్. ఏదైతే కుటుంబం మాట్లాడుకుంటుందో వాళ్ళు ప్రయాణం కూడా స్మూత్గా చేస్తారు.
నేను సరస్వతి గారు ప్రతిరోజు హాఫ్ అన్ అవర్ ఓన్లీ ఆన్ దిస్ మాట్లాడుకుంటాం. ఓ, నిన్నేమైంది, ఇవాళ ఏమైంది, ఇవాళ మీ ప్లాన్ ఏంటి, నేను ఇక్కడ 24/7లో ఇవాళ ఉంటాన్న విషయం ఆవిడ పొద్దున 5:30కే తెలుసు తెలుసు. తెలుసు ఓకే. ఇంకా అప్పుడు మెసేజ్లు రావుగా, ఎక్కడ, అవును. ఎప్పుడు, తిన్నావా, ఉన్నావా, ఏం కావాలి, నో వావ్. క్లారిటీ ఆఫ్ కమ్యూనికేషన్. సో మాట్లాడుకోండి, మనస్ఫూర్తిగా ఉండండి. ద బెస్ట్ ఫ్రెండ్ ఈజ్ లైఫ్ పార్ట్నర్. యా, సూపర్ సార్, మంచి మాట చెప్పారు. ఇంకా ఏం సినిమాలు చేస్తున్నారు సార్? మాకు ఆనిముత్యాలు ఇంకేమైనా వచ్చేవి ఉన్నాయా? ఆణిముత్యాలు ఉన్నాయి, స్వాతి ముత్యాలు, ఆణిముత్యాలు చేస్తున్నాను. ప్రస్తుతం 2 సినిమాలు చేస్తున్నాను. నాకు సినిమాలకి టైం ఉండదండి. నా క్యాలెండర్ నెక్స్ట్ 3-4 మంత్స్ దాకా ఈ స్పీచెస్ అచ్చచ్చా, ఇవన్నీ ఇవి బుక్కే ఉండే. ఓకే. వాళ్ళు అడిగిన డేటు నేను ఇయ్యలేక, నేను అడిగిన పాత్రలు వాళ్ళు ఇయ్యలేక, F2 తర్వాత అన్ని కామెడీ వేషాలు వస్తున్నాయి ఓ, నాకు. ఓకే. ఎక్కువ చేయొచ్చు కామెడీ, దెర్ ఇస్ నో. నాకు కొంచెం ఏదైనా గుండెని స్పందించే వేషం వేయాలని నా కోరిక. ఓకే. ఓకే. వస్తుంది, అది కూడా వస్తుంది, తప్పకుండా చేస్తాను. సూపర్ సూపర్ సార్, మీరు నిజంగా ఐఎమ్ సో హ్యాపీ. మళ్ళొకసారి ఇట్లా మోటివేట్ చేస్తూ ఇంకొక 100 సంవత్సరాలు మీరు ఉన్నా మాకు చాలా సంతోషం సార్. ఇలాంటి వాళ్ళు అలా మనం కళ్ళ ముందు తిరుగుతుంటే ఆ పాజిటివ్ వైబ్స్ తోనే బతికేయచ్చు మనందరం. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్.